కుసుమ్ పిఎం కుసుమ్ వీళ్ళు వద్దని చెప్పి వెనక్కి పంపించారు. పక్కన ఉన్న మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ పిఎం కుసుమ్ తీసుకొని చాలా పెద్ద ఎత్తున పగలపూట రైతులు 9 గంటల కరెంట్ ఇస్తా ఉంది. వీళ్ళు లెటర్ రాశారు కేంద్ర ప్రభుత్వాన్ని, మాకు అవసరం లేదని చెప్పి. ఇవాళ ముఖ్యమంత్రి గారు అధికారంలో చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం కేంద్రానికి లెటర్ రాసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం పిఎం కుసుమ్ తీసుకుంటామని చెప్పి మొదటి విడతగా 1,00,000 కనెక్షన్లు తీసుకున్నాం. మళ్ళీ లెటర్ రాసి 2 లక్షల కనెక్షన్లు తీసుకున్నాం. ఈ ప్రభుత్వం రైతులకి పగలపూట కరెంట్ ఇవ్వాలి, పొద్దునే 10 నుంచి సాయంత్రం దాకా 9 గంటల కరెంట్ ఇవ్వాలి, పిఎం కుసుమ్ తీసుకోవాలి, తద్వారా ప్రజలకు కరెంట్ ఇవ్వాలనే దానికోసం ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, పెంచము. మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలు మాత్రమే ప్రజల మీద భారం పడింది. ఇది ఇప్పుడు కాదు చెప్తాం, గతంలో కూడా చెప్పాము. ఇది పదే చెప్తున్నాం. మా గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు 14 to 12 ₹1 కూడా పెంచలేదు. మీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత గడిచిన 5 సంవత్సరాల్లో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత మీది. మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు, మా ముఖ్యమంత్రి గారు కానీ మా కూటమి ప్రభుత్వం కానీ ఎట్టి పరిస్థితుల్లో ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ఈ సభ ద్వారా సభ్యులకి ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము.